హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తాం 2019 ఎలక్షన్స్ కంటే ముందర అంటే తండ్రి గారి పేరుని అంటే నిలబెట్టే విధంగా అవుతానని చెప్పేసి ఆయన పేరుని ప్రముఖంగా ప్రచారంలో బాగా కూడా ఉపయోగించేశారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పేసి కూడా ఎంతో ప్రచారాన్ని ఆ విధంగా సాగించారు. అందుకు ప్రతిఫలంగా కూడా ఆయన అధికారం దక్కింది. అయితే ఇప్పుడు కంప్లీట్గా వైఎస్ఆర్ గారిని పక్కన పెట్టి తన సెంట్రిక్గానే పాలిటిక్స్ నడపబోతున్నారంటూ వార్తలు రాబోతున్నాయి. కంప్లీట్గా అంటే తనేం చేస్తారు, తన రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తానన్న విధానాన్ని ఎంచుకోబోతున్నారని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ గారిని తీసేసి తన సెంట్రిక్గా పాలిటిక్స్ చేస్తే ఆయనకు అసలు ఫ్యూచర్ ఉంటుందా రాజకీయాలు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అంటే వైఎస్ఆర్ గారి పేరుని పక్కన పెట్టేసి కేవలం తనేం చేస్తాను, తన క్రెడిబిలిటీ ఏంటనేది నిరూపించుకునే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయబోతున్న వార్తలు వస్తున్నాయి సార్. అంటే అంతకుముందు రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని చెప్పేసి ఆ విధంగా ప్రచారం చేశారు. ఇప్పుడు కంప్లీట్గా తండ్రి గారి పేరుని పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు సార్. మరి దీనివల్ల అతనికి లాభమా నష్టమా మీరేం చెప్తారు సార్? లాభమా నష్టమా అనే విషయం పక్కన పెడితే అసలు రాజన్న ఫోటోని పక్కకు తప్పించారనే దానికి కొన్ని తార్కాణాలు ఉన్నాయి. మొదటిది, ఛానల్లో ఆయన ఫోటో ఉండి పైనుంచి పూలు రాలుతున్నట్టుగా ఆయన కింద జననం మరణం ఇయర్ పెట్టి గట్రా ఉండేది. తర్వాత అది కనబడలేదు. తర్వాత రీసెంట్గా వాళ్ళ మీడియాలో వాళ్ళ ఛానల్లో దాని రంగు కూడా మార్చారు. అప్పుడు రాజన్న గారి టైంలో రిలీజ్ అయిన రంగు ఇప్పుడు లేదు, వేరే రంగు బ్లూ కలర్లో దేంట్లో మార్చారు. తర్వాత పేపర్ మీద కూడా ఒక్కొక్కసారి ఆయన ఫోటో వేయట్లేదు, పూర్తిగా తీసేశారని కూడా అంటున్నారు. నేనైతే చూడలేదు. తర్వాత పథకాలకు సంబంధించి కూడా ప్రతిదీ ఫస్ట్ స్టార్టింగ్ ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎలా ఉండేదంటే రాజశేఖర రెడ్డి గారి ఫోటో సైడ్ యాంగిల్ ఒకటి ఉంటే మిగతా సగం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది. తర్వాత అంతా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే నువ్వే జగన్ కావాలి నువ్వే రావాలి సంథింగ్ కావాలి జగన్ రావాలి జగన్ స్టిక్కర్లు కానీ వాటి మీద కూడా ఓన్లీ జగన్ గారి ఫోటోనే ప్రొజెక్ట్ చేస్తూ హైప్ చేశారు. ఇవిలా జరుగుతుంటే సరే ఆయన జనాలకు బాగా వెళ్ళిపోయాడు, జనాలు బాగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారని వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో ఆయన సెంట్రిక్గా మీరు అన్నట్టు అనుకున్నారో, ఆ తర్వాత పథకాల మీద కూడా ఆయన ఫోటోలే రాజశేఖర రెడ్డి ఫోటోలుగా లేకుండా ఈయన ఫోటోలు ఉండటం, ఇట్లాగ ఈయన పేరు మీద పబ్లిసిటీ అవ్వడం. ఈయన కూడా ఎట్లా అంటే కేవలం నా పథకాలు నా ఫోటో ద్వారా గెలుస్తారు అని కూడా కొన్ని నేషనల్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం. తర్వాత ఎప్పుడు కూడా నా వల్ల మీకు ప్రతి ఇంటికి మేలు జరిగితే నాకు ఓటేయండి, నా పరిపాలన వల్ల నా సంక్షేమ పథకాల వల్ల మీకు మేలు జరిగిందని అనుకుంటున్నాను అన్నారు తప్ప రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చారు అన్నట్టుగైతే ఎక్కడ ప్రస్తావించలేదు. మరలా గెలిపించినట్లయితే అయితే మీకు మరొకసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూపించిపోతున్నాను కూడా ఎక్కడా మాట్లాడలేదు. ప్రజలకు అదే సంక్షేమ పథకాలు అదే మేనిఫెస్టోతో మళ్ళీ ముందుకు వచ్చారు కదా. మొన్న కూడా ఇప్పుడు ఎంత తీవ్రంగా వ్యతిరేకత ఉన్న ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదు, ఏ ఉద్యోగం లేని నిరుద్యోగుల గురించి ప్రస్తావించలేదు, ఒక ప్రాజెక్టు కంపెనీ అభివృద్ధి ఇంకేమీ పెట్టలేదు. మళ్ళీ సేమ్ మేనిఫెస్టోతో వెళ్తున్నాం. మా జెండా మా ఎజెండా ఇదే, ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు, మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయనే దీంట్లో వెళ్ళిపోవడం రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా ఇది అవ్వలేదు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంటు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని లేదా ఆయన ఫోటోని విస్మరించారు, లేదా పక్కన పెట్టారు, లేదా పార్టీ నేతలు కార్యకర్తలు కూడా జగన్నే హైప్ చేయాలని చూస్తున్నారనడానికి ఒక చిన్న తార్కాణంగా అనిపించిన ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా ఆయన జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు అందరిలాగా ఈయన కూడా ఇడుపులపై వెళ్ళి సమాధి దగ్గర ప్రార్థన చేశాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత షర్మిల గారు వచ్చి ప్రార్థన చేశారు, కలుసుకోలేదు. అయితే ఆ రోజు సాయంత్రం షర్మిల గారు ఒక భారీ బహిరంగ సభ ఒక సంస్మరణ సభ పెట్టడం జరిగింది. ఏ స్థాయిలో? రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి 1982, 83 నుంచి పీసీసీ చీఫ్గా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే అవ్వలేదు, కాంగ్రెస్ అయిపోయినా 2004 నుంచి కాంగ్రెసు రాజశేఖర రెడ్డి గారికి ఒక హైప్ ఇచ్చింది. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో గుండెల్లో నాటుకుపోవడానికి, రాజశేఖర రెడ్డి గారి కొన్ని రకాల పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అనే నినాదాన్ని బాగా హైప్ చేసేలాగా సంస్మరణ సభ పెడుతూ దానికి ఎవరెవరిని చాలా కీలకమైన వ్యక్తుల్ని
ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఎవరెవరైతే అనుయాయులుగా ఉన్నారో, ఎవరెవరైతే నమ్మకస్తులుగా ఉన్నారో, ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారి కోసం పాటుపడ్డారో, పనిచేశారో వాళ్ళందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చి సంస్మరణ సభ పెట్టారు. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కేవీపీ గారు. కేవీపీ గారు అంటేనే రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు శరీరాలు వేరు కానీ ఆత్మ ఒకటే అని కూడా మనం చదువుకున్నాం. ఆయన ఆత్మబంధువు ఈయన. కేవీపీ గారు ఏది చెప్తే రాజశేఖర రెడ్డి చెప్పినట్టే, రాజశేఖర రెడ్డి గారు ఏది చెప్తే కేవీపీ గారు చెప్పినట్టే అని వాళ్ళ స్నేహం చాలా స్ట్రాంగ్ అయింది కూడా మనం చాలా పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. అటువంటి కేవీపీ గారు కూడా ఇక్కడ పంజాగుట్ట విగ్రహానికి పూలమాల వేసినప్పుడు కానీ, తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కానీ, మంగళగిరిలో సభలో కూడా ఆయన ప్రధానంగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైం ఆంధ్రాకి వెళ్ళి మంగళగిరి నడిబొడ్డు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వ్యక్తి అని నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అసలు సిసలు వారసులు అతని పేరు వాడుకుని బిజినెస్ చేసేవాళ్ళు కాదు, అతని పేరుని వాడుకొని అతని ఆశయాలు నిలబెట్టే వాళ్ళే అసలు సిసలు నాయకులు. ఆ నాయకురాలు మా షర్మిలమ్మ, మా బిడ్డ. ఆమె నిజంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బై ఎలక్షన్స్కి కడప కోసం వెళ్తే ఆమెకు గెలిపించే బాధ్యత నాది, గల్లీ గల్లీ నేనే తిరుగుతా, రాజశేఖర రెడ్డి గారు అసలు వారసులు ఎవరెవరు నేను ప్రూవ్ చేస్తా అని కంకణం కట్టుకుని మరీ చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇది చాలదన్నట్టు రాహుల్ గాంధీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ సభలో ప్లే చేశారు కూడా. మా రాజశేఖర రెడ్డి గారు మా ప్రభుత్వ పరిపాలనలోనే ప్రజలకు మేలు చేసే ఉద్దేశంలోనే మరొక పథకాన్ని మరొకసారి ప్రజలకు చేరువయ్యే ఉద్దేశంలోనే హెలిప్యాడ్లో వెళ్తూ హెలికాప్టర్లో వెళ్తూ చనిపోయారు. అటువంటి గొప్ప వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కోల్పోయింది అని కూడా రాహుల్ గాంధీ గారు అందరిని ఉద్దేశించి మాట్లాడడం కాస్త హైపోయింది. ఓకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న వారసుడుగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పెడుతూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు ఎంత అన్యాయం జరిగింది, ఆయన చనిపోయిన వ్యక్తులకు ఓదార్పుగా వెళ్తున్నాను అని చెప్పే వ్యక్తి దాని గురించి సంస్మరణ సభ పెట్టలే. దాన్ని ఈ విధంగా రాజకీయంగా కూడా వాడుకోవచ్చు అన్నట్టు కూడా వాడుకోలే. ఎందుకు వాడుకోలేకపోతున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ షర్మిల గారు అది ఆవిడ థాట్ అవ్వచ్చు, అధిష్టానం థాట్ అవ్వచ్చు, లేదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా లేదు కాంగ్రెస్ను మరలా పునరుద్ధరించాలి, ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ని మరలా పైకి లేపాలని ఉద్దేశమైనా అవ్వచ్చు. ఏదవని రాజశేఖర రెడ్డి గారిని సంస్మరించుకోవడం అనేది గొప్ప విషయమే. ఇక్కడ తెలంగాణలో అభిమానులు ఉన్నారు, ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఫోటోని, ఆయన నేమ్ని, ఆయన ఫేమ్ని వాడుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు నేను నా పథకాల వల్ల గెలిచాను, నా ఫోటో పెడితే ఎవరైనా గెలుస్తారు, కేవలం నా పథకాలు చూసే ప్రజలు నాకు ఓటేస్తున్నారు, ఆ పథకాల వల్లే 40% ఓటింగ్ పర్సెంట్ నాకు వచ్చింది అని అంటున్నారు తప్ప రాజశేఖర రెడ్డి గారి ఫోటో వల్ల కానీ రాజశేఖర రెడ్డికి బిడ్డగా నన్ను ఆశీర్వదించారని కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. సో ఇది కాంగ్రెస్ వాళ్ళకి ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది కదా. సో మరి ఇంకా ఎలాగో కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి యొక్క మైలేజ్ని వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ తీసేసుకున్నట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన పర్సనల్గా ఈయన సెంట్రిక్గా ఈయన హైప్ అయిపోవాలి తప్ప వేరే ఆప్షన్ అయితే కనబట్టలేదు. హైప్ చేయాలని కార్యకర్తలు, నాయకులు ఆల్రెడీ ఇప్పటికే సిద్ధపడినట్టు కూడా అర్థమవుతుంది. ఒకవేళ అదే కానీ నిజమైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క కంప్లీట్ మైలేజ్ని వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.